అనిత ఫ్లాట్ కొనడం కోసం ల్యాప్టాప్లో సెర్చ్ చేస్తోంది. ప్రాపర్టీపై మంచి అవగాహన ఉన్న అనిల్కు కాల్ చేసింది. తన కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి అతన్ని ఓ విషయంలో సలహా అడిగింది. తాను 2 ఫ్లాట్లను చూసినట్టు చెప్పింది. ఒకటి రెసిడెన్షియల్ సొసైటీలో ఉంది, విశాలమైన రోడ్లు, దగ్గరలో స్కూల్, కాలేజెస్ కూడా ఉన్నాయి. మరొకటి చీప్గా వస్తోంది కానీ ఇంటీరియర్లో ఉంది, దానికి రేటు రావడానికి కూడా కొంచెం టైం పట్టొచ్చు. అందుకే ఈ రెండిట్లో ఏది కొనాలన్న దానిపై అనిత కన్ఫ్యూజ్ అవుతోంది. అనిల్కు ఈ విషయం అర్థమైంది. లొకేషన్ ఏది బాగుంటే అక్కడ ఫ్లాట్ కొనమని సలహా ఇచ్చాడు. ప్రతి ప్రాంతంలోనూ ధరలు పెరుగుతాయని చెప్పలేమని అనిల్ అన్నాడు. ఒక ఇంట్లో ఉంటామా, దానిని అమ్ముకుంటారా అన్నదానికన్నా ఆ ప్రాంతంలో అవసరమైన కనీస సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలి. అవి ఇంటి ధరను పెంచుతాయి. దీంతో అనిల్ను అనిత ఒక క్వశ్చన్ వేసింది, ఏ అంశాలు ఇంటి ధరను పెంచుతాయి అని. పెట్టుబడి కోసం ఆస్తులు కొనాలన్నా, నివాసం ఉండాలన్నా చాలా మంది ఫ్లాట్, భూమి, ఇళ్లు కొనాలన్నా బడ్జెట్ను మాత్రమే చూస్తారు. బడ్జెట్ను కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఇది వాళ్ళ జేబుకు సంబంధించిన విషయం. అలాగని ఫ్యూచర్లో కలిగే ప్రయోజనాలను మర్చిపోకూడదు. మీరు ఎక్కడ ఇళ్లు కొనుగోలు చేసినా దాని పరిసరాల్లోని కొన్ని ప్రత్యేక అంశాలను గమనించాలి. ఇది మీరు అక్కడ నివసించడాన్ని ఈజీ చేస్తుంది. దీంతో పాటు కొత్త ఇంటిని కొనడానికి మీ పాత ఇంటిని ఎప్పుడు అమ్మినా మంచి ధర వస్తుంది. సో ఇంటిని కొనే ముందు దాని పరిసరాల్లో ఏ ప్రత్యేక అంశాలను చెక్ చేయాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, వీటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చాలా మంది వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఇల్లు కొనాలనుకుంటారు. అలాంటి వారికి ఇంటి సమీపంలో ఒక మంచి విద్యా సంస్థ అంటే స్కూల్, కాలేజ్ ఉండడం చాలా ముఖ్యం. ప్రాక్టికల్ లైఫ్లో కూడా పెద్ద సంస్థల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కొనాలంటే దాని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. స్కూళ్ళు, కాలేజీలు ఇప్పటికే ఉన్న లేదా నిర్మించే అవకాశం ఉన్న ప్రాంతంలో ఇల్లు కొనడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అద్దె ద్వారా సంపాదనకు చాలా అవకాశాలు ఉంటాయి. మీరు చూస్తున్న ప్రాంతం నుండి ఇతర లొకేషన్కు కనెక్టివిటీ అనేది కేవలం ఐసింగ్ ఆన్ కేక్ మాత్రమే. బస్, మెట్రో లేదా ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా నగరంలోని మిగిలిన ప్రాంతాలకు బాగా కనెక్ట్ చేసిన ప్రాంతంలో ఉన్న ఆస్తిని ప్రీమియంగా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రేటర్ నోయిడా వెస్ట్లో బస్సు, మెట్రో వంటి ప్రజా రవాణా లేదు. అయితే బ్లూ లైన్, పింక్ లైన్ అనే 2 మెట్రోలు ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 1 గుండా వెళ్తాయి. దీనివల్ల అక్కడ అద్దెకు ఉండడానికి ఇష్టపడతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉన్న ప్రాంతాలు లేదా రవాణా సదుపాయం త్వరలో అందుబాటులోకి వస్తుందనుకున్న ప్రాంతాల్లోనే ఇళ్లను కొనాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చిందంటే ఇళ్ల ధరలు పెరుగుతాయి. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే డబ్బు, సమయం రెండూ వృధా అవుతాయి. చాలా కుటుంబాల్లో చిన్న పిల్లలు, పెద్దవారైన తల్లిదండ్రులు ఉంటారు. వారికి క్రమం తప్పకుండా వైద్య సేవలు అవసరమవుతాయి. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రికి సమీపంలో ఇంటిని కొనాలి. దీనివల్ల సకాలంలో వారికి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. लोकेशन ऐसी चीज है जो आप कभी भी बदल नहीं सकते। आप अगर लोकेशन की इंपॉर्टेंस को इग्नोर करते हुए कोई व्यक्ति एक घर खरीदता है, खासकर रहने के लिए, अपना जीवन बिताने के लिए, लॉन्गर रन में जो उसको नुकसान आ सकते हैं वो सबसे पहला तो अप्रिसिएशन वैल्यू। अगर अप्रिसिएशन वैल्यू कम है तो रेंटल वैल्यूज, क्योंकि जहां पे प्रॉपर्टी के प्राइसेस कम है तो वहां ऑब्वियस सी बात है रेंटल्स भी कम होते हैं। पर्सनल एस्पेक्ट्स में देखें तो करियर से रिलेटेड प्रॉब्लम्स, अगर ऐसी लोकेशन है जो कि इंडस्ट्रियल या कॉर्पोरेट हब से या सिटी सेंटर से या सिटी लिमिट से बहुत दूर है, तो ऑब्वियसली वहाँ आपको जो जॉब्स हैं वो आपके घर के लोकेशन से बहुत दूर मिलेंगी। सेफ्टी एस्पेक्ट्स, अगर बहुत कोई रिमोट लोकेशन है या अंडर डेवलप्ड लोकेशन है तो वहाँ सेफ्टी के कंसर्न्स रह सकते हैं. పట్టణీకరణ కాలంలో వారాల వారీగా సంతలు లేదా స్థానిక మార్కెట్లు ఉంటాయి, కానీ వీటి స్థానంలో షాపింగ్ మాల్స్ వచ్చాయి. కిరాణా దుకాణాల స్థానంలో అత్యాధునిక కిరాణా దుకాణాలు వచ్చేసాయి. వాటి సమీపంలో షాపింగ్ మాల్స్, రీటైల్ స్థలాలు ఉంటే అలాంటి ప్రాంతాలు లేదా సొసైటీలకు నేడు అధిక డిమాండ్ ఉంది. ఇలాంటి రీటైల్ ప్లేసెస్లో దుకాణాలు, క్లినిక్లు, మెడికల్ స్టోర్స్, అన్ని నిత్యావసర వస్తువులు సులువుగా దొరుకుతాయి. అందుకే ఇలాంటి వాటికి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ధరలు పెరుగుతాయి. ఇల్లు కొనేటప్పుడు ఆ ప్రాంతం ఎలాంటిది అన్న దానితో పాటు భద్రత కూడా ముఖ్యం. మీరు లైఫ్ స్టైల్కు దగ్గరగా ఉండే ప్రాంతంలో ఇల్లు కొనడానికి ప్రయత్నించాలి. మీలాంటి వ్యక్తులు చుట్టూ ఉండడం వల్ల మీకు భద్రత ఉంటుంది. మీ ఇల్లు కొనే ప్రాంతం మీరు సురక్షితంగా జీవించేలా ఉండాలి. మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూ ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లోని ఆస్తులను పరిశీలిస్తే అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆస్తుల విలువను పెంచడానికి ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో సౌకర్యాలు లేక ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. రీసేల్ ప్రాపర్టీ అంటే పాత ఇల్లు లేదా ఫ్లాట్ని కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా దాని ఏజ్ను తనిఖీ చేయండి. మీరు ఆస్తి వయసును తనిఖీ చేయడానికి స్ట్రక్చరల్ ఇంజనీర్ సహాయం తీసుకోవచ్చు. ఇదే కాకుండా నిర్మాణ నాణ్యత గురించి కూడా తెలుసుకోండి. ఈ 2 ఆస్తి ధరను ప్రభావితం చేస్తాయి.
ఇల్లంటే మీరు మళ్ళీ కొనడం, అమ్మడం లేదా నిర్మించడం లాంటిది కాదు. అందుకే ఇల్లు కొనేటప్పుడు లొకేషన్, సౌకర్యాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సేఫ్టీని దృష్టిలో పెట్టుకోండి. ఈ లక్షణాలు మీ ఆస్తికి మాత్రమే కాదు, ఇది మీ రీసేల్ విలువను మాత్రమే కాదు, అద్దె ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందేలా చేస్తుంది. అనితలాగా మీరు ఎప్పుడైనా ఇల్లు కొనాలనుకుంటే పరిసరాల్లో వీటన్నిటిని గమనించండి.